ఓం నమ శివాయ నమ. జై కొండ దేవత మహాశక్తి. మిథున రాశి. ఈ మిథున రాశిలో 2025 డిసెంబర్ మాసం మిథున రాశి. ఈ మిథున రాశిలో మరి అదృష్ట బలం, జీవిత బలం, స్థాన బలం, పూజ బలం. వీళ్ళకి చిన్న వయసు నుంచి ఎక్కడ పోయినా కూడా చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. భగవంతుడు ఇచ్చినంత వరకు లక్ష్మీ కటాక్షం అనేది వీళ్ళ చేతిలో ఎక్కువ శాతం నిలబడతాం. వస్తుంటుంది పోతుంటుంది. చెడమ తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి ఎక్కువగా వీళ్ళు ఎన్నో విధానాలుగా భగవంతుడి మీద భారం వేసేసి ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తుంటారు. దేనికైనా ఒక టైం అనేది రావాలి. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. అంటే ఒక నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది మనకు భగవంతుడు వచ్చినా కూడా మనం నమ్మే స్థితిలో లేవు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడికి డబ్బు, ప్రతి ఒక్క మానవుడికి కావాల్సింది ఏంది? వాళ్ళ స్వార్థం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం. నేను బాగుపడాలి. కాబట్టి మనం బాగున్నాము, ఎదుటోడు బాగుండాలని మనం కోరుకున్నప్పుడే మనం బాగుంటాం. లేదు ఎదుటోడు కిందకు పోవాలి, మనమే పైకి రావాలి అనుకున్నప్పుడు ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల మనం పట్న పడిపోతుంటాం. కాబట్టి దేనికైనా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. నిదానమే ప్రధానము. తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో యాక్సిడెంట్లు ఆ తొందరపాటు వల్ల ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఆ తొందరపాటుని లేకోకుండా మనం ఏదైనా ఆచితూచి అడిగేయండి. మీకు ఈ రాశి వాళ్ళకి, ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట గడియలు అనేది రాబోతున్నాయి. 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ కష్టాలు, వీళ్ళు పడ్డ వేదనలు మొత్తం తొలగిపోయి మంచి అదృష్ట యోగం రాబోతుంది. దేనికైనా అదృష్ట యోగం అనేది రాసి పెట్టుకోవాలంటారు పెద్దవాళ్ళు. దేనికంటే అదృష్టము, యోగము, నక్షత్రము, జీవితము, స్థాన బలము, పూజ బలం. మరి ఈ పూజ బలంలో చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు, మీకేం తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, పైకి వస్తున్నారని నరకన్ను ఎక్కువగా కనబడుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి గురుదశ వీళ్ళకి స్టార్ట్ అయ్యింది. గురుదశ వలన కొన్ని కార్యక్రమాలు ఎప్పుడో చేయాల్సిన పనులు కూడా అయిపోయినాయి. కూడా ఈ గురుదశ వల్ల వీళ్ళకి మంచి స్టార్ తిరిగే అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు కానీ, బంధుత్వాలు కానీ, చేయాల్సిన పనులు కానీ ఏదైనా సరే తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. ఆ స్త్రీ వల్ల ఇలా అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, చేయాల్సిన కార్యక్రమాలలో కూడా అతి వేగంగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మీరు చేసే కార్యక్రమాలలో, మీరు చేసే పనులలో ఇప్పుడు మీ టయాలు అనేది అంత అనుకూలంగా లేవు. చేతికాడికి వచ్చిన పనులు కూడా చేజారిపోవటం, అనుకున్న పనులు కూడా మీకు కరెక్ట్గా సక్సెస్ కాకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, సమస్యలు కొంచెం ఎక్కువగా ఉండటం, దానివల్ల ఏది చేయాలన్నా కూడా ఏదో ఒక డిస్టర్బెంట్ అవుతుంటుంది. మరి ఇప్పుడు మీరు ఒక ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నం చేసే లోపు కల్లా కొన్ని గ్రహాలు కొన్ని అడ్డుపడుతున్నాయి. ఆ గ్రహాలు అడ్డుపడిన కాడి నుంచి మీరు ముందుకు పోవట్లే, వెనక్కి పోవట్లే. ఎంత సంపాదించినా, ఎక్కడికి పోయినా ఏదో ఒక డిస్టర్బెంట్ అవుతుంది. ఆ డిస్టర్బెంట్ మొత్తం అన్నింటికి పోవాలి. మీ మైండ్లు బాగుండాలి. ఈ గురు దిశ వల్ల మీరు అన్ని విధానాలుగా కలిసి రావాలి. మనశ్శాంతిగా మీకు ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర గ్రహ దోష నివారణ అనేది శాంతం కావాలి. ఈ అష్టదరిద్ర గ్రహ దోష నివారణ అనేది మీరు శాంతం కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలను మీరు తొలగించాలంటే మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మరి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగోదు అనేది మీ పేరులో మొత్తం పరిష్కరించి చూసి
జాతక చక్ర కుండలి వేసి మీ గురించి చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీరు ఎన్నో దుక్కులకు వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతక యోగం ఎలా ఉందా అనేది మేము చూసి స్థితిగతులను చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.